మీరు మిక్సింగ్ చేస్తున్నప్పుడు వాయిస్‌లో గాని, ఇన్‌స్ట్రుమెంట్‌లో గాని హార్ష్‌నెస్ అనేది రావడం కామన్‌గా ఉంటుందనమాట. దీనికోసం మనం ఎక్స్‌పెన్సివ్ ప్లగిన్స్ అయినటువంటి సూత్‌ని గాని, లేదంటే డైనమిక్ రెసొనెన్స్ కంప్రెసర్‌లు అయినటువంటి ప్రో క్యూ4లో ఉన్నటువంటి డైనమిక్ కంట్రోల్ గాని, సో, కొంచెం ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా టిపికల్‌గా ఉంటుందనమాట. అండ్ ఈ ప్లగిన్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్. సో, ఫ్రీలో మెర్క్యూరియల్ టోన్స్‌లో ఉన్నటువంటి డేగన్ అనే ప్లగిన్‌తో కంప్లీట్ రెసొనెన్స్ అనేవి మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. దానికోసం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. తెలుగులో మ్యూజిక్ ప్రొడక్షన్ అదేవిధంగా మిక్సింగ్, మాస్టరింగ్ సంబంధించింది. అదేవిధంగా ఆడియో గేర్ గురించైనా, హోమ్ స్టూడియో సెటప్ గురించైనా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా కొత్తగా మీరు ఆడియో జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సరే, ఈ యొక్క నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. మీకు తెలుగులో కంప్లీట్‌గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీడే నేను ఒక షార్ట్ వీడియో అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లోని అదేవిధంగా యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ యొక్క షార్ట్స్ ద్వారా ఏంటంటే మీ యొక్క ఆడియో జర్నీ అనేది చాలా నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. సో, చాలా ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ యొక్క షార్ట్ రూపంలో అయితే నేను ఎవ్రీడే అనేది పోస్ట్ చేస్తున్నాను. సో, ఈ యొక్క షార్ట్స్‌నైతే కంప్లీట్‌గా చూడండి. ఎవ్రీడే మీకు ఈ యొక్క షార్ట్స్ కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నటువంటి ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మీకు ఈ యొక్క షార్ట్స్ అనేవి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటదనమాట. అదేవిధంగా యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్‌ని ఫాలో అవ్వండి. సో, దీని ద్వారా ఏంటంటే మీకు ప్రిసైజ్‌గా మీకు ఆ యొక్క నాలెడ్జ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఆడియో ఎక్స్‌పర్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వకండి. సో, ఇప్పుడు ఈ యొక్క ప్లగిన్ గురించి చూసినట్టయితే ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇంటర్‌ఫేస్ ఉంటుందనమాట. సో, ఈజీగా మనకు అర్థమవుతుంది. అండ్ ఇది ఫ్రీ ప్లగిన్ కాబట్టి డెఫినిట్‌గా అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లగిన్‌లో ఏంటంటే ఒక వాయిస్ అనేది నేను ప్లే చేస్తాను. ప్లే చేసుకొని ఆ యొక్క వాయిస్‌లో ఉన్నటువంటి రెజొనెన్సెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో, వాటిని ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క ప్లగిన్ గురించి ఓవర్‌వ్యూ ఒకసారి చూద్దాం అనమాట. సో, వెరీ సింపుల్ నాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి 3 స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. లైవ్ స్టేజ్, అదేవిధంగా స్టూడియో స్టేజ్, అదేవిధంగా మల్టీ స్టేజ్ అని చెప్పేసి వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా 5 మోడ్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ మోడర్న్, నేచురల్, స్మార్ట్, పర్సెప్చువల్ అదేవిధంగా ఇంటెన్స్ అని చెప్పేసి ఒక 5 మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో మీకేంటంటే డెప్త్, ఫోకస్, మ్యాక్స్ కట్, అదేవిధంగా థ్రెషోల్డ్, అటాక్, రిలీజ్, ఇక్కడ డెల్టా మోడ్, సైడ్ చేంజ్ మోడ్ అని చెప్పేసి కొన్ని నాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, యూజువల్‌గా డెప్త్ అనే నాబ్ ఏంటంటే మీకు ఈ యొక్క రిడక్షన్ అనేది ఎంత జరగాలని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. ఫోకస్ ఏంటంటే ఎంత ప్రిసైజ్‌గా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెజొనెన్సెస్ అనేవి వెరీ నారోగా కట్ అవ్వాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ లైట్‌గా కట్ అవ్వాలి. వెరీ నీడిల్‌గా కట్ అవుతాయన్నమాట. అంటే ఏంటి చాలా డీప్‌గా కట్ అవుతాయన్నమాట. ఈ యొక్క ఫోకస్ మోడ్‌లోని. సో, మ్యాక్స్ కట్ అంటే ఎంత వరకు కట్ అవ్వాలి, ఎంత రేంజ్ వరకు కట్ అవ్వాలని ఉంటుందన్నమాట. థ్రెషోల్డ్ అనేది ఏంటంటే మీకు అసల ఇది ఎంత రేంజ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క రెజొనెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి ఈ యొక్క రిడక్షన్ స్టార్ట్ అవ్వాలి. అంటే కొంచెమే మీకు రిడక్షన్ అవ్వాలా? లేదంటే ఎక్కువ అవ్వాలా? లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఈ యొక్క థ్రెషోల్డ్ నాబ్ అయితే మనకు చూపిస్తుందన్నమాట. అదేవిధంగా అటాక్, రిలీజ్ అనేది సిమిలర్ మీరు కంప్రెషన్‌లో ఏ విధంగా అయితే ఉపయోగిస్తారో అదే విధంగా ఈ యొక్క అటాక్ అండ్ రిలీజ్ ఉపయోగించొచ్చు. సో, వీటి గురించి కంప్రెషన్ గురించి మీకు తెలియాలనుకుంటే నేను ఆల్రెడీ ఫ్యాబ్ ఫిల్టర్ సీరీస్ అయితే ఒకటి తయారు చేశాననమాట. యూట్యూబ్‌లో ఒక సీరీస్ మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో, డిస్క్రిప్షన్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, అందులో ఏంటంటే మీకు కంప్రెసర్ గురించి ఏ విధంగా ఉపయోగించాలి. సో, కంప్రెసర్ అనేది ఏ విధంగా మన యొక్క సౌండ్‌ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుందని కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చనమాట. అదేవిధంగా డెల్టా మోడ్ ఏంటంటే మనకి ఈ యొక్క సౌండ్‌ని మనకి ఎంత రిడక్షన్ అవుతుందో ఆ సౌండ్‌ని అయితే మనం వినొచ్చు. సైడ్ చైన్ మోడ్ ఏంటంటే ఒక 2 ట్రాక్‌లు ఉన్నట్టయితే అందులో ఆ 2 ట్రాక్‌ల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్ ఉంది. అదేవిధంగా ఒకటి వాయిస్ ట్రాక్ ఉందనమాట. ఈ యొక్క వాయిస్ ట్రాక్ మీద ఈ యొక్క ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్ అనేది డామినేట్ చేసేస్తుంది. సో, అలాంటప్పుడు ఈ యొక్క వాయిస్‌ని కాస్త హైలైట్ చేసుకోవడానికి ఒక సైడ్ చైన్ మోడ్ ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే వాయిస్ అనేది కాస్త అప్‌లిఫ్ట్ వస్తదనమాట. సో, ఈ ఇన్‌స్ట్రుమెంటల్ ప్లే అవుతున్నా సరే ఇందులో వాయిస్ అనేది క్లియర్‌గా అయితే వినిపిస్తుంది. సో, ఏదైనా ఒక సౌండ్‌ని ఎలివేట్ చేసుకోవడానికి ఈ యొక్క సైడ్ చైన్ మోడ్ అయితే బాగా ఉపయోగపడుతుందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ఈక్యూ కర్వ్ అయితే ఉంది. హెచ్‌పీ అంటే ఇక్కడ మీకు హై పాస్ ఫిల్టర్ అదేవిధంగా లో పాస్ ఫిల్టర్ అని ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. 4 బ్యాండ్ ఈక్యూ టైప్ అనమాట ఇది. సో, బట్ ఇది మీకు రెగ్యులర్ ఈక్యూ లాగా ఉండదు. అంటే పైకి ఇలా బూస్ట్ చేసేస్తే మీకేదో ఈ ఫ్రీక్వెన్సీ అక్కడ బూస్ట్ అయిపోతున్నట్టు, లేదంటే ఇక్కడ తగ్గించేస్తే ఇక్కడ తగ్గిచ్చేస్తున్నట్టు అలాగ ఉండదనమాట. ఇది రెజొనెన్స్ కంట్రోల్ ఒక ఈక్యూ ప్లగిన్ అనమాట. ఎక్కడైతే రెజొనెన్సెస్ ఉంటాయో వాటిని మాత్రం కట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, వీటిని మనం వద్దనుకుంటే జస్ట్ ఇలా మనం ఒక ఈ నాబ్ ఉంటుందనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ యొక్క ఫిల్టర్స్ అనేవి పోతుంటాయి. సో, మళ్ళీ మనకి నార్మల్‌గా కావాలనుకుంటే డిఫాల్ట్ అని చెప్పి ఇక్కడ ప్రీసెట్స్ కూడా ఉంటాయనమాట. ప్రీసెట్స్‌లో మీకు నచ్చినటువంటి ప్రీసెట్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. సో, ఫాస్ట్‌గా వర్క్ ఫ్లో చేసుకోవడానికి. సో, ఇప్పుడు మనం ఒక సౌండ్‌ని చెక్ చేద్దాం. ఇది వినండి. పిచ్చి జనం వెర్రి జనం సో, ఈ యొక్క వాయిస్‌లో ఉన్నటువంటి ఈ టాప్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలని ఇప్పుడు కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో, అందుకోసం నేను ఇక్కడ హై పాస్ ఫిల్టర్ అనేది నేను ఇక్కడి వరకు కట్ చేసుకుంటున్నాను.
పిచ్చి జనం వెర్రి జనం అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఈ యొక్క రెజొనెన్సెస్ ఉన్నాయని జెప్పేసి మనం ఈ విధంగా ఈ యొక్క ఫిల్టర్స్ ద్వారా మనం సెట్ చేసుకున్నట్టయితే, ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏంటంటే మనకి కట్ అవుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క రెజొనెన్సెస్ అనేవి. పిచ్చి జనం వెర్రి జనం పిచ్చి జనం వెర్రి జనం పిచ్చి జనం వెర్రి జనం పిచ్చి జనం సో, ఈ డెల్టా మోడ్‌లో ఏంటంటే మనకి ఎంత కట్ అవుతుందో తెలుసుకోవచ్చు. పిచ్చి జనం వెర్రి జనం పిచ్చి జనం వెర్రి జనం పిచ్చి జనం వెర్రి జనం. సో, హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఆ టాప్‌లో ఉన్నటువంటి ఈ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలనేవి చాలా స్మూత్‌గా ఇదైతే డీల్ చేస్తుంది. చాలా నీట్‌గా రెడ్యూస్ అయితే చేస్తుందన్నమాట. సో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 5 మోడ్స్ గురించి తెలుసుకుందాం అనమాట. మోడర్న్ మోడ్ ఏంటంటే మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్లు గాని, వాయిస్ గాని దేనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి రెజొనెన్సెస్ అయినా సరే ఈజీగా మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క మోడర్న్ మోడ్ అయితే ఉపయోగిస్తాం. అదేవిధంగా నేచురల్ మోడ్ అని ఒకటుందనమాట. ఈ నేచురల్ మోడ్‌లో ఏంటంటే మనకి వాయిసెస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ జెంటిల్‌గా మనం తగ్గిద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జెంటిల్ మీన్స్ టూ మచ్‌గా మనం ఈ యొక్క రిడక్షన్ కాకుండా ఒక జెంటిల్‌గా, లైట్‌గా మనం ఏదైనా రెజొనెన్సెస్ మనం తగ్గిద్దాం అనుకుంటున్నప్పుడు ఈ యొక్క నేచురల్ మోడ్ అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. అదేవిధంగా స్మార్ట్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ స్మార్ట్ ఏం చేస్తదంటే మీకు అదే ఇంటెలిజెంట్‌గా డిటెక్ట్ చేస్తది. ఎక్కడెక్కడ రెజొనెన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఓవరాల్ మీ యొక్క సౌండ్‌లో స్మార్ట్‌గా డిటెక్ట్ చేసేసి ఆటోమేటిక్‌గా అది మీకు తగ్గిస్తూ ఉంటదనమాట. జస్ట్ మీకు అవసరమైతే ఇక్కడ థ్రెషోల్డ్‌ని గాని, అమౌంట్‌ని గాని మీరు జస్ట్ కొంచెం కొంచెం మీరు హ్మ్. అడ్జస్ట్‌మెంట్లు చేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో అసలు థ్రెషోల్డే ఉండదు. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా చేస్తుంటది కాబట్టి థ్రెషోల్డ్ నాబ్ అనేది కూడా మీకు ఉండదనమాట. సో, అదేవిధంగా మీకు పర్సెప్చువల్ అని చెప్పేసి ఒక మోడ్ ఉంటుంది. ఈ పర్సెప్చువల్ ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో మీరు ఈ యొక్క రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీని మీరు తగ్గిద్దాం అనుకుంటున్నప్పుడు ఇక్కడ పర్సెప్చువల్ మోడ్‌లో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఈ పర్సెప్చువల్ మోడ్ అనేది. పర్టిక్యులర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ అనేది ఒక 2-6K మధ్యలో మీకు ఈ యొక్క రెజొనెన్సెస్ అనేవి ఎక్కువున్నాయి. సో, అప్పుడు అక్కడ మీరు తగ్గిద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ పర్సెప్చువల్ మోడ్‌లో ఉపయోగించినట్టయితే చాలా బాగా పనిచేస్తుంటది ఈ యొక్క డయాగనల్ ప్లగిన్. అదేవిధంగా ఇంటెన్స్. సో, ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. మీకు ఇది డీప్‌గా మీరు ఈ యొక్క రెజొనెన్సెస్‌ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఇంటెన్స్ మోడ్ అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంటదనమాట. సో, దాని ద్వారా ఏంటంటే మీరు ఈ యొక్క రెజొనెన్సెస్ అనేవి వెరీ స్మార్ట్‌గా, నీట్‌గా, క్లీన్‌గా, డీప్‌గా అయితే మీరు ఈ యొక్క ఇంటెన్స్ మోడ్‌లో అయితే మీరు త కట్ చేసుకోవచ్చు. లైక్ రిడక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి లైవ్, స్టూడియో అదే విధంగా మల్టీ అని చెప్పేసి. లైవ్ అంటే అర్థం ఏంటంటే మీరు యూజువల్‌గా ఈ ప్లగ్గిన్‌ని మీరు పాడుతున్నప్పుడే రెజొనెన్సెస్ కట్ అయిపోతూ ఉండాలని అనుకుంటున్నారనుకోండి. ఇక్కడ లైవ్ మోడ్‌లో పెట్టుకుంటున్నప్పుడు మీకేంటంటే జీరో లేటెన్సీ మీకు ఎటువంటి లేటెన్సీ లేకుండా క్లియర్‌గా పనిచేస్తుందనమాట. సో, దాని ద్వారా ఏంటంటే మీరు పాడుతున్నప్పుడు ట్రాక్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ యొక్క ప్లగ్గిన్ అయితే ఉపయోగించుకోవచ్చు. పెద్ద లోడ్ అయితే పడదనమాట. స్టూడియో మోడ్ అంటే అర్థం ఏంటంటే మీరు మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నాం, మిక్సింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క స్టూడియో మోడ్‌ని ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మల్టీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందనమాట. మల్టీ ఏంటంటే మీకు ఏదైనా బేస్ ఫ్రీక్వెన్సీలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 808లో ఉన్నప్పుడు మీకు దుమ్, దుమ్, బూమ్, బూమ్ అని చెప్పేసి మీకు టూ మచ్ ఈ భూమి సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క మల్టీ అని చెప్పేసి ఈ స్టేజ్‌లో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రిసైజ్ కట్లు చేసుకుంటే మీకు ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్‌లీ ఈ మల్టీ అనేది బేస్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి రెజొనెన్సెస్ సప్రెస్ చేసుకోవడానికి చాలా బాగా అయితే పనిచేస్తూ ఉంటదనమాట. సో, ఇక్కడ ఏంటంటే మీకు ఆహ్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లో సీపీయూ అని ఒక ఆప్షన్ ఉంది. ఎవరైతే మీరు యొక్క కంప్యూటర్లు అనేవి హెవీ లోడ్‌ని తట్టుకోలేవనుకుంటున్నారో ఈ యొక్క లో సీపీయూ మోడ్‌ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్లగిన్ అనేది చాలా స్మార్ట్‌గా పనిచేస్తూ ఉంటది. లైక్ వెరీ లో సీపీయూలో పనిచేస్తూ ఉంటదనమాట. సో, అదేవిధంగా ఇక్కడ ఫేజ్ అని ఒకటి ఉందనమాట. మినిమమ్ ఫేజ్ అని అదే విధంగా లీనియర్ ఫేజ్. మీరు మాస్టరింగ్‌లో ఈ యొక్క ప్లగిన్ ఉపయోగించినట్టయితే లీనియర్ ఫేజ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫేజ్ ఇష్యూస్ అయితే ఉండవనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఈ యొక్క సిగ్నల్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. కొంచెం మీరు ఎక్కువ డీప్‌గా కట్ చేస్తున్నట్టయితే చిన్న రింగింగ్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అయితే వస్తూ ఉంటది. సో, లీనియర్ ఫేజ్ ఈక్యూకున్న కామన్ ఇదనమాట అది. సో, నేను మినిమమ్‌లో అయితే పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్ సింగిల్ ట్రాక్‌లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మీరు మాస్టరింగ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.
సైడ్ చైన్ ప్రాసెసింగ్ అనేది ఒక్కొక్క డాక్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుందనమాట. సో, సైడ్ చైన్ అనేది జస్ట్ నేను ఇది ట్రాక్‌లో సైడ్ చైన్ అనేది చేస్తున్నాను. సో, సైడ్ చైన్‌ని నేను వాయిస్‌కి సైడ్ చైన్ పెట్టాననమాట. ఇక్కడ సైడ్ చైన్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి. జేబులోన గవ్వలేదు ఈఎంఐ గాలి నీరు ఊపిరికే వింత రేటు కట్టారు జేబులోన గవ్వలేదు ఈఎంఐ ఇల్లు కారు గాలి నీరు ఊపిరికే వింత రేటు కట్టారు. సో, ఈ విధంగా ఏంటంటే ఇన్‌స్ట్రుమెంటల్ నుంచి ఈ యొక్క వాయిస్ అనేది కాస్త స్పేస్ ఉంటుందనమాట. వాయిస్‌కి ఎంత ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్లు ఉన్నా సరే ఇది స్పేస్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ యొక్క ప్లగిన్ అనేది. సో, సైడ్ చైన్ మోడ్ ద్వారా ఏంటంటే మీరు ఈ యొక్క రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీలు ఏమైనా మీకు ఇన్‌స్ట్రుమెంట్‌లో గానీ, లేకపోతే అదర్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో గానీ ఉన్నట్టయితే దీని ద్వారా ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఆడియోని హైలైట్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ప్లగిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ ప్లగిన్ బట్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఏంటంటే ఇది ఫ్రీ ప్లగిన్. సో, మెర్కిల్ టోన్స్ అనేవి చాలా మంచి ప్లగిన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తది ఈ కంపెనీ. సో, ఈ కంపెనీని ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. ఈ కంపెనీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్లగిన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయన్నమాట. కొన్ని మీకు స్పెక్ట్రమ్ అనలైజర్ కూడా ఉంటుంది. అది కూడా మీకు ఫ్రీలో కూడా ఉంటుందనమాట. ఒకటి ప్రో ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. సో, మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క లౌడ్‌నెస్‌ని మీరు మెజర్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, అందులో ఉన్నటువంటి మరిన్ని ప్లగిన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫేస్ చెక్ చేసుకొని ఒకసారి మీకు ఏమైనా అందులో మీకు నచ్చినట్టయితే అదైతే పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో, ఇలాంటి రెజొనెన్స్‌ని మీరు కంప్లీట్‌గా కంట్రోల్ చేసుకోవడానికి ఎక్స్‌పెన్సివ్ ప్లగిన్సే కాదు, ఫ్రీ ప్లగిన్‌లో ఉన్నటువంటి ఈ డేగంతా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చనమాట. తెలుగులో ఆడియో జర్నీ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక పేజ్ అయితే షేర్ చేయండి. సో, ఎంతమందికి మనం మన యొక్క నాలెడ్జ్‌ని షేర్ చేస్తే అంత నాలెడ్జ్ అనేది మనకు పెరుగుతుంటదనమాట. నేర్చుకోవడానికి గానీ, లేకపోతే నేర్పించడానికి గానీ ఈగోస్ అయితే ఎప్పుడు ఎవరు పెట్టుకోకండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క క్రియేటివ్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటదనమాట. సో, ఆల్వేస్ షేర్ చేయండి. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో, ఆడియో జర్నీ అయితే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ఎక్విప్‌మెంట్ పర్చేస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, లేదంటే మీకు ఆడియో జర్నీలో ఏమైనా స్టార్టింగ్‌లో ఏమైనా ట్రబుల్స్ వచ్చినా, లేకపోతే డౌట్స్ వచ్చినా సరే ఈ యొక్క నంబర్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఎవరైతే కొత్తగా ఈ యొక్క ఆడియో జర్నీలో స్టార్ట్ అవుతున్నారో వాళ్ళు మైక్‌లు గానీ, ఆడియో ఇంటర్ఫేసెస్ గానీ, లేకపోతే స్టూడియో యాక్సెసరీస్ గానీ, కంప్యూటర్స్ గానీ కొనుక్కునేటప్పుడు డిఫరెంట్ సైట్స్‌లో వెతుకుతూ ఉంటారనమాట. అదేవిధంగా పర్ఫెక్ట్ గైడెన్స్ లేక చాలామంది అనవసరంగా చాలా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోసం నేను ఒక క్యూరేటెడ్ లిస్ట్ అయితే తయారు చేశాను అమెజాన్‌లో. మీకు నచ్చినటువంటి ఇన్‌స్ట్రుమెంట్ గానీ, లేదంటే ఆడియో ఇంటర్ఫేస్ గానీ, మైక్రోఫోన్ గానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చనమాట. సో, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కాంటెంట్ వీడియోస్ కోసం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ గానీ, అదేవిధంగా వాట్సాప్ ఛానెల్‌లో, అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.